రీసెంట్గా ఒకటి నేను చాలా ఎక్కువ వింటానంటే అలసట నీరసం. వాళ్ళు చక్కగా తింటారు, ఎస్. చక్కగా ఎక్సర్సైజ్ చేస్తారు, అయినా కూడా చాలా నీరసంగా ఉందంటారు. అంటే ఇది విటమిన్ డెఫిషియన్సీ కిందే మనం ఆలోచించుకోవచ్చా అండి? పాసిబుల్. విటమిన్ డెఫిషియన్సీ దానివల్ల రావచ్చు మనకి, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల రావచ్చు. బట్ ఒక డిసీజ్ ఉంది, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అని. అలసట అనేదే దాని ముఖ్య లక్షణం. అంటే బియాండ్ 3 months ఓకే. వాళ్ళు చివరికి ఎక్సర్సైజులు కూడా చేయలేరు. కొంచెం పని చేసినా అలసట వచ్చిద్ది, జ్వరం వచ్చినట్టు ఉండిద్ది. ఇది ఎందువల్ల వస్తుందో ఇప్పటికీ తెలీదు. బట్ వీళ్ళలో ఏంటంటే నుంచున్నప్పుడు కొంచెం బీపీ డౌన్ అవ్వడం, కొంచెం గ్లాండ్స్ అనేది సైజ్ పెరగడం, ఫ్రీక్వెంట్ సోర్ థ్రోట్ రావడం, ఫ్రీక్వెంట్ ఫీవర్స్ లాగా రావడం, ఇట్లా మల్టిపుల్ కంప్లైంట్స్ ఉంటాయి, నొప్పులు ఇట్లాంటివి. వెతికితే ఏమీ దొరకదు. సో ఏమీ దొరకట్లేదు, 3 నెలలకు మించి ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దాన్ని క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఓకే. సో వాళ్ళలో కూడా మేము చెప్పేది మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, విటమిన్స్ వాడండి. ఎందుకంటే దీనికంటూ ఎందుకు వచ్చిందోనే మనకు తెలీదు, దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. కాకపోతే మనం కనిపెట్టడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటిల్లి పాది కావాలని చేస్తున్నావు, కావాలని చేస్తా ఉంటారు. అవును. సో ఇది కావాలని చేసేది కాదు, నీకున్నది ఒక రోగం అని చెప్తే ట్రీట్మెంట్ లేకపోయినా పర్లేదు. మనకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఈ సిమ్టమ్స్ నేను ఆలోచించి వచ్చినాయి కాదు, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని. సో చాలామందికి ఉండిద్ది ఈ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనేది. బట్ మెయిన్ ఫ్యామిలీ వచ్చి చెప్తారు, ఎప్పుడు చూసినా చేయలేకపోతున్నా, పని చేయలేకపోతున్నాను అంటుంది అని. సో ఫస్ట్ విటమిన్స్ చూసుకొని బాగున్నాయి అంటే ఇది కూడా పాసిబిలిటీ దానికి. కొంతమంది ఉంటారు నొప్పులు 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 నొప్పులు, ఆకలి వేయట్లేదు, యూరిన్ సరిగ్గా, సో మల్టిపుల్ కంప్లైంట్స్ చెప్తారు. అప్పుడు చెప్తాం ఒక మనిషికి ఒక రోగమే వచ్చింది, ఇన్ని రోగాలు కలిసి అయితే రావు కదా. ఇన్ని రోగాలు కలిసి వస్తున్నాయి అంటే ఒకటి సొమాటోఫార్మ్ డిజార్డర్ అని ఉండిద్ది అనమాట న్యూరాలజీలో. సో ఇవన్నిటికీ నేను ఒకటే కారణం చెప్పాలి, ఇది అరిగిపోయాయి, ఇది విటమిన్స్ తగ్గడం వల్ల, ఇది దీని వల్ల, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం మనం పెట్టలేం. అంతే కదా. సో ఒకటే కారణం ఉండదు. ఇది కొన్నిసార్లు బ్రెయిన్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. సో దానికి ఏంటి అంటే ప్రతి బాడీలో జరిగే ప్రతిదీ దానికి నొప్పి అన్నట్టు. అంటే బ్రెయినే కదా చెప్పేది. ఇప్పుడు కొంతమందిలో అసలు పెయిన్ సెంటర్ ఉండదు, వాళ్ళలో నరాల్లో పెయిన్ అనేది తెలియదు పుట్టుకతోనే. పిల్లల్లో కొంతమంది చూస్తాం, వాళ్ళకి కళ్ళు వేళ్ళు అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు రుద్దేసుకుంటారు, మనకు రుద్దేస్తే ఇబ్బంది అవుద్ది కదా, వాళ్ళకి నొప్పి ఉండదు కదా. రుద్దేసి చిన్నతనంలోనే కళ్ళు పాడైపోతాయి, అయ్యో, దెబ్బలు తగిలేసి వేళ్ళు కాళ్ళ వేళ్ళు అన్నీ పాడవుతాయి. ఇదేంటి అంటే నొప్పి లేకపోవడం వల్ల వచ్చిన డిసీజ్ అన్నట్టు. అంటే మనకి నొప్పి అంత ఇంపార్టెంట్ బాడీకి, మన బాడీ బాగుంది అంటే మనకి నొప్పి తెలుసు కాబట్టి కాలే పట్టుకోము. సో ఆ పిల్లలు అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాదు, వాళ్ళకి ఏమో నొప్పి తెలియదు, ఎక్కడ పడితే అక్కడ అన్ని డ్యామేజ్లు అయిపోతూ ఉంటాయి. సో ఈ నొప్పి అనేది చెప్పేది మెదడు, చెయ్యి చెప్పదు నొప్పిగా ఉంది అని, బ్రెయిన్ చెప్పిద్ది. సో కొంతమందికి బాడీ అంతా బాగున్నా నొప్పులు తగ్గట్లేదు అంటే ప్రాబ్లం వాళ్ళ బ్రెయిన్లో ఉంది అని. సో అది ఎందువల్ల అనేది మనకి బ్రెయిన్కి సంబంధించి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, కెమికల్స్ అట్లా, సెరోటోనిన్, నారెపినెఫ్రిన్, డోపమిన్ ఇట్లాంటివి. సో వీటిల్లో ఉన్న చేంజెస్ వల్ల ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని పెయిన్ సెంటర్స్లో బ్రెయిన్లో సరైన హార్మోన్స్ లేక ఈ చేంజెస్ అనేవి రావచ్చు. సో వీటిల్లో చాలాసార్లు మనం సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటాం. ఎంతకీ నొప్పులు తగ్గట్లేదు అంటే నాకు న్యూరాలజిస్ట్ కన్నా సైకియాట్రిస్ట్ హెల్ప్ అవసరం. సో కాకపోతే పేషెంట్కి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమనగానే వాళ్ళకి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అవును, యాక్సెప్ట్ చేయలేరు. కావాలని చేస్తున్నాను అంటున్నారా అని. కావాలని చేస్తున్నాం అంటే కావాలని చేస్తున్నాం అని చెప్తాం, కానీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పాం కదా. అదే కదా. సో బ్రెయిన్కి సంబంధించిన కొన్ని డిసీజెసే న్యూరాలజిస్ట్ ట్రీట్ చేయగలరు, చాలా డిసీజెస్ న్యూరాలజిస్ట్ ట్రీట్ చేయలేరు. అప్పుడు సైకాలజిస్టు, సైకియాట్రిస్ట్ హెల్ప్ అనేది అవసరం. ఇప్పుడు గాలి పట్టింది ఇట్లాంటి ఏవేవో చెప్తుంటారు చూడండి, ఇవన్నిటికీ సైకలాజికల్ బేసిస్ ఉండిద్ది. బట్ యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా తక్కువ మన సొసైటీలో. నేను రీసెంట్గా ఒక సైకియాట్రిస్ట్తో కూడా ఒక వీడియో తీశాను తెలియాలి అని. ఎందుకంటే న్యూరాలజీ ఓపీడీలో 10% మంది సైకియాట్రీ పేషెంట్సే ఉంటారు, వీళ్ళకి అవసరం అని. బట్ మేము పంపించడానికి ఎవరు వెళ్ళరు. సో ఇప్పుడు నిమ్హాన్స్ ఉంది, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సైన్సెస్. ఓకే. అంటే సైకియాట్రీ న్యూరాలజీ కలిసి పనిచేస్తాం అక్కడ, ఎందుకంటే కలిసే అవుద్ది, అది విడదీసి యాక్చువల్లీ అవ్వదు. రెండు
మరి మీరు నరాల ప్రాబ్లం నాకు లేదంటారా, సైకియాట్రీ ప్రాబ్లం ఉందంటున్నారు అంటే రెండూ నరాలే. అదే కానీ మేము విడదీసుకున్నాం ఇట్లా, ఇది నేను చూస్తా ఇది నువ్వు చూసుకో అన్నట్టు. సో సైకియాట్రిక్ హెల్ప్, ఇప్పుడు డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు. ఇప్పుడు నేను చాలామంది డాక్టర్స్ అడుగుతుంటే అప్పుడప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ వేసుకుంటారు ఎంతోమంది డాక్టర్సే. సో వాటి అవసరం ఉన్న వాళ్ళు కూడా వేసుకోరు. ఎందుకు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. కరెక్ట్. సో నేను చాలా అనుకుంటా ఆ ఫీల్డ్లో మాత్రం మన కంట్రీలో చాలా ల్యాగ్లో ఉన్నాం మనం. మనకి వేరే కంట్రీస్ చూడండి నిజం యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ అని టాబ్లెట్స్ వేసుకుంటే నేను రికవర్ అవుతానని అనుకుని వాళ్ళు దాన్ని నమ్మి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అదొక ప్రొఫెషన్ కింద చాలా రెస్పెక్ట్ ఇస్తారు దాన్ని. చాలా మన దగ్గర చాలాసార్లు సైకియాట్రీ అంటే మాత్రం వెంటనే తప్పనిసరి పరిస్థితి అయితే కానీ సైకియాట్రిస్ట్ దగ్గరికి నేను వెళ్ళరు. అవును. సో ఈ మెంటల్ హెల్త్ అనేది న్యూరాలజీలో పార్టే, అది కావాలని చేసేది కాదు. ఇప్పుడు పేషెంట్ డిప్రెషన్ ఉంది, నేను రీసెంట్గానే, నేను పేర్లు చెప్పకూడదు, నాతో వర్క్ చేసేవారు ఒకరు చెప్పారనమాట, ఇట్లా మల్టిపుల్ డెత్ విషెస్ వస్తూ ఉన్నాయి తర్వాత చనిపోయారు అని. ఆ మల్టిపుల్ డెత్ విషెస్ చనిపోవాలి అని అనిపించినప్పుడు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, వెళ్ళాలి. మనం ఏమనుకుంటామంటే నేను చెప్తే వినరా అనుకుంటారు. వాళ్ళ బ్రెయిన్ ఎవరు చెప్పేది వినదు ఆ స్టేజ్లో. వాళ్ళకి చనిపోవాలి, కష్టాలు ఏవైనా చనిపోవాలి అని అనిపిస్తుంది అంటే అది మామూలు మనిషికి రాదు అంత చచ్చిపోవాలి అని విల్. సో బట్ ఎందుకు చూపించలేదు అంటే గాలి పట్టింది అనుకున్నాం అన్నారు. సో అది మనం ముందే గుర్తించి ఫస్ట్ టైం చనిపోవాలి అని అటెంప్ట్ చేశారు అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. వెంటనే సైకియాట్రిస్ట్ని కలవాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చేయలేదు అంటే మాత్రం తర్వాత మనం అనుకుని ఉపయోగం లేదు. సో నాకు అర్థమైంది ఇప్పటికీ వీళ్ళకి తెలియలేదా ఆవిడ డిప్రెషన్లో ఉంది అని. సో వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అనుకుంది ఆవిడకి గాలి పట్టింది అని, బట్ షీఈస్ క్లినికల్లీ డిప్రెస్డ్. సో అది మనం కొంచెం గుర్తుంచుకోవాలి. చిన్న పిల్లల్లోనే సడన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. అది కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎక్కువ వచ్చి మల్టిపుల్ అటాక్స్ జరుగుతున్నాయి. స్టేజ్ మీదే వాళ్ళు పాట పాడుతూ కొలాప్స్ అయిపోయిన సందర్భాలు ఈ ఇయర్లో నేను 3 చూసాను. ఏజ్ కనుక్కుంటే జస్ట్ 22, 23 ఉన్నారు వాళ్ళు. సో చాలా బాధ అనిపించింది. అంటే దానికి ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉండి వీడు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చా, లేకపోతే సడన్గా అలా పాపప్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మామూలు చాలా వరకు సడన్ డెత్స్ అనేది హార్ట్ రిలేటెడ్ అంటాం, కార్డియాక్ డెత్స్. రేర్గా మరీ బుజ్జి పిల్లల్లో ఉంటారు క్రిప్ డెత్స్ అంటాం, అంటే ఉయ్యాల్లో ఉన్న బిడ్డ చనిపోవడం ఏ కారణం లేకుండా. ఇది ఒకటి సూడెప్ అనే ఒక డిసీజ్ ఉంది, అది ఒక తెలియని ఫిట్స్ లాంటిది, మూర్ఛ వ్యాధి లాంటిది అన్నట్టు. నిద్రలో బిడ్డ పొద్దున లేచేటప్పటికి చనిపోయి ఉంటుంది అన్నట్టు. ఇది సమ్ జీన్స్కి రిలేటెడ్. ఒకే ఫ్యామిలీలో 2 పిల్లలు కూడా ఉంటారు, సడన్గా నిద్రలో సంవత్సరంలోపు చనిపోయారు అనేది. సో కొన్నిసార్లు ఫిట్స్, మూర్ఛ లాంటి వ్యాధి అన్నట్టు వీళ్ళల్లో. ఒక ఏజ్ తర్వాత చూసే అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని అన్డిటెక్టెడ్గా ఉంటాయి. మనకి మామూలుగా లైఫ్ స్టైల్ డిసీజ్ ఇవన్నీ 30s, 40sలో రావాలి. అంటే మన బాడీని డ్యామేజ్ చేయడానికి కూడా మనకు టైం కావాలి కదా. కరెక్ట్. సో ఇప్పుడు 10s, 20sలో వస్తుందంటే మేము ఫస్ట్ చెక్ చేసుకునేది ఆర్గన్స్ అన్నీ అసలు ఫస్ట్ సరిగ్గా ఫామ్ అయ్యాయి అంటే బ్లడ్ వెజల్ ఫార్మేషన్లోనే వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉండొచ్చు, ప్లస్ వాళ్ళ జీన్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇవన్నీ ముందే సిమ్టమ్స్ వస్తాయంటే చాలాసార్లు ఈ పిల్లల్లో వచ్చేవి సడన్ కార్డియాక్ డెత్స్, వీటికి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఉన్నా కూడా పట్టించుకునే ఏజ్ కాదు కదా అసలు. అదే కదా, ఎగ్జాక్ట్లీ. సో ముందే చెక్ చేయించుకోవచ్చు, అంటే ముందే చెక్ చేయించుకునే ఏజ్ కాదు, చెక్ చేయించినా బయట పడకపోవచ్చు కూడా. మనం దానికోసమనే చెక్ చేయలేంగా, మనం ఊరికే షుగర్లు బీపీలు చెక్ చేస్తాం కానీ ఈ రేర్ ప్రాబ్లం కోర్టులో ఒకరికి వచ్చే ప్రాబ్లం వీళ్ళకు ఉండిద్ది దాన్ని మనం ఎట్లా చెక్ చేస్తాం, చెక్ చేయలేం. సో మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, సమ్ జెనెటిక్గో సంథింగో ఏదో ఉండొచ్చు. అది మనకి ముందే చిన్న సిమ్టమ్స్తో బయటపడితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇట్లా బయటపడ్డప్పుడు మనం ఏం చేయలేము. సో సడన్గా జరిగింది అంటే అప్పుడప్పుడు మా దగ్గరికి రీసెంట్గానే ఎమర్జెన్సీకి వచ్చింది. 22-year-old సడన్గా చనిపోయింది, కార్డియాక్ డెత్. అసలు ఏం చేయగలం అంటానికి కూడా, నువ్వు సరిగ్గా తినలేదా, సరిగ్గా అంటే ఇవన్నీ ఏది చేసినా కూడా ఏ రోగం రాకూడదు అనే ఏజ్, అంటే బాడీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాల్సిన ఏజ్. బట్ బై బర్త్ కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు, మనకి చాలాసార్లు తెలీదు, మనం ముందే వెతకలేం కూడా, అందరిలో అన్నీ చెక్ చేయలేం కదా. నీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, ఏమనుకోవద్దు. నాకు మీతో స్పెండ్ చేస్తే నాకు అసలు
అది వర్క్లా ఉండదు. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్, మీకు కూడా లాస్ట్ టైం ఎపిసోడ్లోనే మీకు ఈసారి కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా మ్యామ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్